మనం ధ్యానించుకుంటాము. దేవుని వాక్యాన్ని భయముతో, భక్తితో, మంచి హృదయముతో దేవుని వాక్యాన్ని మనము వినాలి, గైకొనాలి. హల్లెలూయా. ఎందుకంటే ఆయన వాక్యములోనే వాగ్దానము దాగి ఉంది. ఆయన వాక్యములోనే అద్భుతము దాగి ఉంది. ఆయన వాక్యములోనే దేవుని చిత్తము, ఉద్దేశము దాగి ఉంది. హల్లెలూయా. ఆయన వాక్యములోనే మన అవసరాలు ఏందండి దాగి ఉంది. ఆయన తన వాక్యాన్ని పంపించేటప్పుడు ఆ వాక్యంలో దేవుడు జీవాన్ని ఉంచి ఏం చేస్తున్నాడండి? ఆ వాక్యాన్ని మనకి పంపిస్తున్నాడు. అందుకే లేఖనములో మనం చదువుతున్నాం, దేవుని వాక్యము జీవమయ్యు ఏందండి శక్తి గలదై ఉంది. హల్లెలూయా. ఆయన వాక్యము ఎటువంటిదండి? జీవము గలదై శక్తి గలదై ఉంది. ఎక్కడ మరణము నివసిస్తుందో అక్కడ దేవుని వాక్యము వచ్చి ఆ మరణాన్ని కొట్టివేసి అక్కడ జీవాన్ని కలుగచేస్తుంది. ఎక్కడ బలహీనత ఆవరించి బలహీనత పనిచేస్తుందో అక్కడ దేవుడు తన వాక్యాన్ని పంపించి ఏందండి ఆ బలహీనతని తొలగించి అక్కడ బలముని కలుగచేస్తున్నాడు. ఎక్కడ అలలు తుఫాను ఏందండి విసురుతుందో దేవుడు అక్కడ తన వాక్యాన్ని పంపించగా, ఆజ్ఞ ఇయ్యగా ఆ అలలు అలానే ఆ విపరీతమైన గాలులు ఏమైపోతుందండి? శాంతమైపోతుంది. ఎక్కడ అపవాది చేత పీడించబడ్డారో, ఇబ్బందికి గురి అయ్యారో అక్కడ దేవుడు తన వాక్యాన్ని పంపించగా ఆ అపవాది వారిని విడిచిపెట్టి వారిలో ఒక నూతన ఏందండి జన్మము, ఒక నూతన జీవము వారు పొందినట్టు మనం లేఖనములో చూస్తున్నాం. అందుకే దేవుని వాక్యము మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. అందుకే బైబిల్ పదే పదే తన ప్రజలకి నేర్పించే ఒక విషయం ఏమిటంటే శ్రద్ధ కలిగి దేవుని వాక్యాన్ని వినాలి. మన ప్రాంతానికి ఒక పెద్ద మనిషి వచ్చాడంటే ఆ మనిషి ఏం చెప్పబోతున్నాడో అని ప్రజలు ఎదురు చూస్తూ ఉంటారు. ఆయన తన ప్రసంగాన్ని మొదలుపెట్టినప్పుడు ఆయన చెప్పే ప్రతి అంశాన్ని చాలా జాగ్రత్తగా ఏం చేస్తారండి? వింటారు. అలా విన్న తర్వాత అది మన జీవితంలో లేకపోతే మన ప్రాంతంలో ఈ సమాజంలో అది జరుగుతుందా కాదా అనేది ఏం చేస్తానండి? నిదానిస్తారు. ఇది లోకంలో ఉన్న ఒక అలవాటు. కానీ దేవాది దేవుడు ఆయన మాట్లాడేటప్పుడు ఆయన తన మాటని మర్చిపోవడు. ఆయన మాటని చెప్పి తన ప్రజల్ని మోసపరచడు. ఆయన మాటలో ఆయన నిలిచి ఉన్న దేవుడు. అందుకే వాక్యంలో రాయబడింది, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన దేవుడు. నమ్మదగిన దేవుడు. ఆయన పలికిన మాటని తన పిల్లల జీవితంలో నెరవేర్చుటకు ఆయన నమ్మదగిన దేవుడు. ఎంత మాత్రము వెనక తిరగడు, ఎంత మాత్రము మర్చిపోవడు, ఎంత మాత్రము ఇది నా వల్ల కాదని పొరపాటు కూడా చెప్పడు. ఎందుకు? బైబిల్లో రాయబడింది, ఆయనకి అసాధ్యమైనది ఏదియో. మరలా చెప్పండి, మన దేవునికి అసాధ్యమైనది లేదు. ఆయన అబద్ధము చెప్పుటకు నరుడు కాదు, ఆయన దేవుడు. కనుక దేవుని మాటని ఎంత శ్రద్ధగా, ఎంత జాగ్రత్తగా, ఎంత వాంఛ కలిగి, ఎంత ఆసక్తితో, ఎంత ప్రార్థనతో, దేవా ఈరోజు నీ వాక్యము నా కొరకు ఉండాలయ్యా అని కనిపెట్టి మనం వింటున్నాము. అంతగా మన జీవితంలో దేవుడు తన జీవముని ఏందండి ప్రకటిస్తాడు. హల్లెలూయా.
ఎక్కడ ఎటువంటి సమస్యలు ఆవరించి ఇబ్బంది పెడుతుందో వాటన్నిటిని దేవుడు మార్చి ఒక జీవముని మనలో కలుగ చేస్తాడు. అందుకే బైబిల్లో మన దేవుణ్ణి గురించి చెప్పబడిన ఒక మాట ఏమిటి? ఆయన మాట్లాడే దేవుడు. చెప్పండి, మన దేవుడు ఎవరు? మాట్లాడే దేవుడు. మాట్లాడని రాళ్ళు చెట్టు కాదు, ఆయన మాట్లాడే దేవుడు. అందుకే లేఖనంలో చూస్తున్నాం, ఆయన సజీవుడు. యేసయ్య మరణించి సమాధి చేయబడి మూడో రోజు ఆయన లేఖనములో చెప్పిన ప్రకారము పునరుద్ధానుడిగా తిరిగి లేచాడు. ఉదయమున మరియా యేసయ్య శిష్యులు ఆ సమాధి దగ్గర వెళ్ళి ఏందండి వెతుకుచున్నారు. యేసయ్య శరీరం ఎక్కడ? యేసయ్య శరీరం ఎక్కడ? ఇక్కడేగా పెట్టారు, ఎందుకు కనబడట్లేదు అంటే అక్కడ ఒక దూత ప్రత్యక్షమై వారిని చూసి అన్నాడు, సజీవుడైన వానిని మృత్యులలో వెతుకుచున్నారు. ఏంది ఈ స్థలము? చనిపోయిన వారిని పెట్టే స్థలము. కానీ మీరు వెతుకే యేసయ్య సజీవుడై తిరిగి లేచాడు. 3 రోజు మాత్రమే ఆయన మరణంలో ఉంచబడ్డాడు. అది మన కొరకు, అది లేఖనము నెరవేరుటకు. ఆ లేఖనము నెరవేరే సమయం వచ్చింది. ఆయన చెప్పినట్టు 3 రోజు పూర్తి అయింది. మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు. మరణము ఆయనని ఆపలేదు, అపవాది ఆయనని ఆపలేడు, పరిస్థితి ఆయనని ఆపలేడు, రోమా ప్రభుత్వము ఆయనని కట్టలేరు. పునరుద్ధానుడై తిరిగి లేచాడు. ఆయన సజీవుడు గనుక ఆయన మనతో మాట్లాడే దేవుడు. అందుకే బైబిల్లో రాయబడింది, ఆయన తన మాటని పంపి తన పిల్లల్ని బాగు చేసేవాడు. హల్లెలూయా. కనుక మాటని చాలా శ్రద్ధగా మీరు వినాలి. బాలుడు సామువేలు మందిరములో ఆయన ఉన్నాడు. ఆ గొప్ప దేవుడు ఒకరోజు బాలుడు సామువేలుతో మాట్లాడాలని ఇష్టపడ్డాడు. ఆమేన్ చెప్పండి. గొప్ప దేవుడు ఎవరితో మాట్లాడాలని ఇష్టపడ్డాడు? ఏలీతోనా? రాజులతోనా? లేకపోతే ఏలి కుమారులైన ఓపిని పినగాస్తో మాట్లాడాలని ఇష్టపడ్డాడా? కాదు, బాలుడైన సమూయేలుతో వచ్చి సామువేల్ అని పిలిచాడు. ఆ స్వరము సామువేల్కి వినబడింది, కానీ ఎవరు పిలుస్తున్నారని తెలియట్లేదు. ఆ బాలుడు ఏ అనుకున్నాడు? నా ఏలి తాత ఈ మందిరంలో నాయకుడుగా, సేవకుడుగా ఉన్న ఏలి తాత నన్ను పిలిచాడో అని అనుకొని వెళ్ళి, నీవు నన్ను పిలిచి తినివా అని అడిగాడు. కాదు అంటే వెళ్ళి పండుకున్నాడు. రెండోసారి అదే స్వరము వినబడుతుంది, ఎవరు పిలుస్తున్నారని అర్థం కావట్లేదు. వెళ్ళి ఏలితో అడిగాడు, మీరు పిలిచారా? కాదు, పనుకున్నాడు. మూడోసారి దేవుడు పిలిచాడు, స్వరము వినబడింది, ఎవరు పిలుస్తున్నారని అర్థం కావట్లేదు. వెళ్ళి ఏలితో అడుగుతున్నారు, నన్ను పిలిచారా? ఏలి అన్నాడు, కాదు అని చెప్పి. ఇప్పుడు ఏలికి అర్థమైంది, దేవుడు ఈ బాలుడితో మాట్లాడటానికి ఇష్టపడ్డాడు. ఆ ఏలికి అర్థమైంది, నేను సేవించే దేవుడు, ఈ మందిరంలో నేను ఎవరికి పరిచర్య చేస్తున్నాను ఆ దేవుడు, ఆ ఆకాశమందలైన దేవుడు ఈ బాలుడితో మాట్లాడుటకు ఇష్టపడ్డాడని
ఏలికి అర్థమైంది. అప్పుడు ఈ బాలుడికి ఒక మాట నేర్పించాడు. దీని తర్వాత ఆ స్వరము నీకు వినబడితే నువ్వు ఏం చెప్పాలంటే, చిత్తం యెహోవా దీన దాసుడను నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్మని చెప్పు అన్నాడు. ఇప్పుడు నాలుగోసారి ఆ స్వరము వినబడుతుంది. ఏలి నేర్పించిన విషయము సామ్యూల్కు గుర్తు వచ్చి ఏ అన్నాడు? నీ దాసుడు ఆలకించుచున్నాడు అనగా నాతో మాట్లాడండి అయ్యా. దేవుడు మాట్లాడాడు. ఈ ఉదయము మనం ఆరాధించే దేవుడు ప్రతి ఒక్కరితో మాట్లాడుతాడు. ప్రతి ఒక్కరికి వారి అర్థమై స్థాయిలో వారికి తన స్వరాన్ని వినిపించేవాడు మన ఆరాధించే మంచి దేవుడు. కనుక వాక్యముని గట్టిగా పట్టుకోండి. అదే మన జీవితానికి పునాది. ఆమేన్. వాక్యములో కట్టబడి దేవుని ఆశీర్వాదములో మన జీవింతుముగాక. ఒకసారి వాక్యానికి